మిత్రులారా నమస్తే. శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగం 59వ శ్లోకం నుండి 63వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని భావాలను తెలుసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. దేహి అంటే జీవుడు, వ్యక్తి నిరాహారస్య ఆహారం స్వీకరించకపోవటం. ఇక్కడ ఇంద్రియాలకు శబ్దాది విషయాలే ఆహారము. ఈ శబ్దాది విషయాలను నిరాకరించాడు, అంటే శబ్దాది విషయాలను స్వీకరించట్లేదు. శబ్దాది విషయాలను స్వీకరించలేదు కాబట్టి నిరాహారస్య, శబ్దాది విషయాలను ఉపసంహరించి స్వీకరించకుండా నిరాహారుడిగా ఉన్నాడు. రసవర్జ్యం అంటే విషయాలు తొలగిపోయాయి, అయితే విషయ వాసనలు తొలగిపోలేదు. అతడు నిరాహారంగా ఉండటం వల్ల, విషయాది శబ్దాది విషయాలను స్వీకరించకపోవటం వల్ల నిరాహారిగా ఉన్నాడు, కానీ విషయ వాసనలు తొలగిపోలేదు. ఎందుకని అంత సులభంగా విషయ వాసనలు తొలగిపోవు అంటే, ఈ వాసనలు అనేవి వ్యక్తులకు జన్మజన్మలలో చేసినటువంటి సంస్కారాలు ఘనీభవించి చిత్తములో బలంగా వాసనల రూపంలో ఏర్పడతాయి. కాబట్టి కేవలం విషయాది శబ్దాది విషయాలను విస్మరిస్తే చాలదు, వాసనలు కూడా తొలగించాలి. ఎలా తొలగించాలి? రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా, ఆ పరమాత్మను దర్శిస్తే, ఆత్మసాక్షాత్కారం లభిస్తే, సత్యాన్ని విచారించగలిగినప్పుడు రసోపి అస్య నివర్తతే, అతడికి ఆ వాసనలు కూడా, విషయ వాసనలు కూడా తొలగిపోతాయి. కాబట్టి విషయాలను తొలగించడమే కాదు, విషయ వాసనలు కూడా తొలగించుకోవాలి. అది పరమాత్ముడి చింతనతో, పరమాత్మ దర్శనంతో, ఆత్మ సాక్షాత్కారంతో. అయితే అది అంత సులువా? యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః. అర్జున, పురుషస్య విపచ్చితః, వివేకవంతుడైనటువంటి వ్యక్తికి కూడా యతతో హ్యపి, అలాంటి వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏది? ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం, భగవద్ దర్శనం కోసం. అలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. మనః ప్రమాధీని, మనస్సుకు క్షోభ కలిగించేటట్లు ఇంద్రియాణి ప్రసభం హరంతి. విషయాల వైపుకు ఇంద్రియాలు ప్రసభం, బలవత్తరంగా హరంతి, లాక్కెళ్తాయి. అంటే ఇంద్రియాలు ఎంతో బలవత్తరమైనవి. ఈ శ్లోకంలో పరమాత్ముడు చెప్తున్నది ఏంటంటే, ఇంద్రియాలు చాలా బలమైనటువంటివి, వాటిని జయించడం అంత సులువు కాదు. మరి ఎలా? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. తాని సర్వాణి సంయమ్య,
ఇంద్రియాలన్నింటినీ కూడా సంయమ్య, అన్ని ఇంద్రియాలను వశపరుచుకోవాలి. మొదటగా ఇంద్రియాలను జయించాలి. యుక్త ఆసీత మత్పరః, యుక్త మనస్సును స్థిరంగా ఉంచుకున్నవాడు. ఇంద్రియాలను జయిస్తే సరిపోదు, మనస్సును కూడా స్థిర బుద్ధి కలిగి ఉండాలి. అలా కలిగి ఉండి మత్పరః ఆసీత, నాయందు చిత్తము లగ్నము చేస్తే, రెండు విషయాలు, ఒకటి ఇంద్రియాలను జయించటం, రెండు పరమాత్మయందు దృష్టి నిలపటం, పరమాత్మయందు మనసు లగ్నం చేయటం. అలా చేస్తే వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే అట్లా ఇంద్రియాలను జయిస్తారో, జితేంద్రియులైతారో, వారి యొక్క జ్ఞానం స్థిరమైనది. అలా ఇంద్రియాలను జయించకపోతే ఏమవుతుంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ఎవరైతే ఈ విషయాలను నిరంతరం చింతిస్తూ ఉంటారో, ధ్యాయతే అంటే ఆలోచన చేయడం, ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారో, సంగస్తేషూపజాయతే, తేషు ఆ విషయం పైన సంగః ఉపజాయతే, ఆసక్తి ఏర్పడుతుంది, మమకారం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఒక పిల్లవాడు, ఎవరో చెప్పారు మాదక ద్రవ్యాలు సేవిస్తే అద్భుతమైన అనుభవం, అది ఏదో స్వర్గంలో విహరించినట్టుంది, ఏదో చెప్పారు. వాడికి ఆ విషయం మాటి మాటికి ఆలోచన చేస్తున్నాడు. దాన్ని ఎట్లా, మాదక ద్రవ్యాలను ఎట్లా స్వీకరించాలి, ఎక్కడ దొరుకుతాయి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరిని కలవాలి, ఇదే చింతన, ఇదే ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇదే ఆలోచన చేస్తూ ఉన్నాడో సంగః, దాని మీద మమకారం ఏర్పడుతుంది, సంగం ఏర్పడుతుంది, ఆసక్తి ఏర్పడుతుంది. సంగాత్ సంజాయతే కామః. ఎప్పుడైతే ఆ విషయం పట్ల సంగం ఏర్పడిందో, మమకారం ఏర్పడిందో, ఆ విషయం కామః సంజాయతే, కామముగా పరిణమించింది, కోరికగా పరిణమించింది. విషయాసక్తి కోరిక అయింది. కామాత్ క్రోధో విజాయతే. ఇప్పుడు వాడు ఏం చేశాడు? డబ్బుల కోసం ఇంట్లో అడిగాడు, అమ్మను, ఆ నాన్నని, అన్నను, ఎక్కడ డబ్బులు ఇవ్వలే. ఎందుకు? వీడి ప్రవర్తనలో తేడా చూసి ఎవరు డబ్బులు ఇవ్వలే. ఇక వీడే డబ్బులు తీసుకోవాలి. వాడి మనసంతా ఆక్రమించింది, ఎప్పుడు నేను దాన్ని స్వీకరించాలా అని. ఒకరోజు ఎవరు లేని సమయంలో బీరువా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోబోతున్నాడు. కరెక్ట్గా ఆ సమయంలో అమ్మ వచ్చింది. వాడి యొక్క కోరిక నెరవేరని స్థితి. ఇప్పుడు కోరిక ఎప్పుడైతే నెరవేరదో కామాత్ క్రోధో విజాయతే, కోరిక నెరవేరకపోతే ఈ కామము క్రోధము మిత్రులు, వెంటనే క్రోధం ఉద్భవించింది, కోపం జనించింది. క్రోధాద్భవతి సమ్మోహః. కోపం ద్వారా వాడిలో యుక్త విచక్షణ జ్ఞానం నశించి అవివేకం, మైమరపు ఏర్పడింది. మోహము అంటే మైమరపు, మర్చిపోయాడు, తనను తాను ఆ స్థితిని మర్చిపోయాడు. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. ఎప్పుడైతే ఆ వివేకంలో ఉన్నాడో స్మృతి విభ్రమః, వాడి యొక్క జ్ఞాపక శక్తి నశించింది. ఎదురుగా ఉన్నది తల్లిని కానీ, అది ఇల్లని కానీ, అలాంటి జ్ఞాపకమే నశించింది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. ఎప్పుడైతే ఆ జ్ఞాపక శక్తి నశించిందో బుద్ధినాశః, వాడి యొక్క వివేకం, వాడి యొక్క బుద్ధి, ఆ తెలివి అంతా కూడా నశించిపోయింది. నశించి తల్లి, ఇది ఇల్లు, తల్లిని గౌరవించాలనే ఇంగితం అంతా నశించిపోయి వాడు తల్లిని కొట్టడానికి సిద్ధపడ్డాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే బుద్ధి నశించిందో ప్రణశ్యతి, వాడు మనిషిగా పతనం అయిపోతాడు, అధఃపాతాళానికి చేరతాడు. కాబట్టి అర్జున, ఇంద్రియాలను జయిస్తేనే మోక్షప్రాప్తి. మిత్రులారా, తర్వాతి శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.